ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూర్చుందాం అందరం కూడా. దేవుడు ఆయన కృప ద్వారా మనకిచ్చినటువంటి ఈ యోగ్యతను బట్టి ప్రభువును మనము ఘనపరచుదాం. హల్లెలూయా. అందరం చేతులెత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అందరు ఇక్కడ వైపు చూడండి. పిల్లలు ఎవరు కూడా మాట్లాడద్దు. మరలా చెప్పను నేను. పిల్లల వలన డిస్టర్బెన్స్ చాలా జరుగుతుంది. మరి విశేషంగా స్టీఫెన్ పాల్ చాలా డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు ప్రార్థనని. దేవుని మహాకృపలో మనము ఇంకా కాపాడబడ్డాం. ఆమేన్. ప్రభును స్తుతించినట్టుగా మీ పక్కలతో చేతిలో చేతిచ్చి ప్రభును స్తుతించండి. నువ్వు బ్రతుకున్నావంటే అది దేవుని కృప అని చెప్పండి. గట్టిగా చెప్పండి, నేను బ్రతుకున్నానంటే దేవుని కృప అని చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, నేను చావను, సజీవుడనై దేవుని కార్యంలో వివరిస్తానని చెప్పండి. గట్టిగా చెప్పండి, నేను చావను, సజీవుడనై దేవుని కార్యంలో వివరిస్తానని చెప్పాను. ఆ దేవుడు ఎంత మట్టుకు మనకు పని చేయమన్నాడో అంత మట్టుకు మనం పూర్తిగా పని చేసే ఈ లోకాన్ని విడిచి దేవుని దగ్గరికి వెళ్ళాలా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ శరీరాల్లో మీరు మంచి మేలు కలుగుటం మీరు గమనించినట్లయితే అది దేవుని కార్యం. ఆమేన్. మిమ్మల్ని ఏదైనా బరువు విడిచిపోయినట్టు మీకు అనిపిస్తుందా? అది దేవుని కార్యం. హల్లెలూయా. దేవుడు మనల్ని ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపించబోతున్నాడు. ఆమేన్. పక్కలకు చెప్పండి, మనము ఎగిరే సంఘంగా కట్టబడుతున్నామని చెప్పండి. ఆమేన్. సహోదరుడు గత దినముల్లో ఒక మాట చెప్పినాడు. ఏలియా అన్న ఏం చెప్పాడు? గద్ద ఎంత గాలిలో ఎగిరినప్పటికీ, రెక్కలు చాపి ఎగిరినప్పటికీ మరలా ఎక్కడికి రావాలి? అది భూమి మీదకే రావాలా. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అయితే మనం ఎక్కడొచ్చి వాళ్తామంటే మనం వాక్యం అనే పునాది మీద నిలబడతాం. ఆమేన్. అంతేనే కదా? ఎంతమంది ఒప్పుకుంటున్నారు ఈ మాట? గ్రద్ద రెక్కలు చాపి పైకి ఎగిరినప్పటికీ అది మరలా ఎప్పుడో ఒకప్పుడు భూమి మీదకి రావాల్సిందే. మనం ఎగురుతున్న పరిచర్య అయినప్పటికీ మన ఫౌండేషన్ వాక్యమై ఉండాలా. ఆమేన్. నువ్వు ఎంత ఎగిరినా, ఎదిగినా, వర్ధిల్లినా దానికి పునాది ఏమై ఉండాలా? వాక్యమై ఉండాలా. ఆమేన్. దేవుడే ఆధారమై ఉండాలా. ఆమేన్. హల్లెలూయా. శూన్యములో ఈ భూమిని దేవుడు వేలాడదీసినప్పుడు దానికి పునాదిగా ఏమున్నదంట? దేవుని మాట. ఆమేన్. మనం ఇండ్లు కట్టుకున్నప్పుడు పునాది తీస్తున్నాం. ఇండ్లు కట్టుకున్నప్పుడు పునాది తీస్తున్నాం. ఎందుకు? పునాది లేని ఇల్లు కూలిపోతుంది. జాన్ వెస్లీ, కీప్ ఇట్ సైడ్, పక్కన పెట్టాయి. ఎందుకు ఇంత అజ్ఞానము? పునాది లేకుండా ఎవరైనా ఇల్లు కడతారా? కట్టరు. పునాది ఉంది కాబట్టి ఇల్లు నిలబడుతుందని ధైర్యంగా ఆ ఇంటిలో మనము లోపలికి వెళ్ళి నివాసము చేస్తాం. హల్లెలూయా. మరి భూమికి ఏంటిది పునాది? పాటలు కూడా వాడుతున్నాం. ఏమని? భూమికి పునాది లేనప్పుడు, నరునికి రూపం లేనప్పుడు. ఆమేన్. హల్లెలూయా. భూమికి ఏం లేదట?
పునాది లేనప్పుడు, అనగా భూమే లేనప్పుడు దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఈ భూమిని దేవుడు శూన్యంలో వేలాడదీసిండు. శూన్యం అంటే గాలి కూడా లేని స్థలం. గాలి లేని స్థలం ఉందా? స్పేస్ అంటారు దాన్ని. ఆమెన్. స్పేస్లో వ్యాక్యూమ్ అంటారు దాన్ని. హల్లెలూయా. శూన్యాన్ని ఏమంటారు? అక్కడ ఏమీ లేవు. శూన్యం అంటే ఏంటిది? ఏమీ లేని స్థలంలో భూమిని దేవుడు వేలాడదీసిండంట. మరి భూమికి పునాది ఏంటిది? ఆయన మాట మీదనే భూమి వేలాడదీయబడ్డది. ఆమెన్. ఓ భూమి గుండ్రంగా తిరుగుతుంది అనుకుంటున్నాం, కానీ అది దేని మీద ఆధారపడి తిరుగుతున్నది? దేవుని మాట మీద. హల్లెలూయా. పక్కులకు చెప్పండి, మనం ఎంత రెక్కలు చాపి ఎగిరినప్పటికీ మన ఆధారం అంతా, మన పునాదంతా దేవుని వాక్యమై ఉండాలని చెప్పండి. కమాన్ చెప్పండి. ఈ సంఘం యొక్క పునాది వాక్యమే. హల్లెలూయా. అందుకే క్రీస్తే మూలరాయి. ఆమెన్. ఈ సంఘానికి మూలరాయి ఎవరు? క్రీస్తే. వాక్యమే. ప్రతి దానికి కూడా దేవుని వాక్యమే మనకు ఆధారము. ఆమెన్. ఎంతమంది ఈ సమయంలో, మరి నేను బోర్డు ఈ మధ్యకాలంలో ఇది యూజ్ చేస్తలేను, మీకు కొంత ఎదిగినారు కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. ఒక పరిచర్యను మనం చూసినాం, నడిచే పరిచర్య. ఏం పరిచర్య? నడిచే పరిచర్య. ఇంకో పరిచర్య పరిగెత్తే పరిచర్య. చెప్తలేరు మీరు. రెండో పరిచర్య ఏంటిది? పరిగెత్తే పరిచర్య. మూడో పరిచర్య ఏంటిది? ఎగిరే పరిచర్య. ఆమెన్. ఇప్పుడు చెప్దాం. మొట్టమొదటి పరిచర్య ఎగిరే పరిచర్య. హల్లెలూయా. మొట్టమొదటి పరిచర్య ఏంటిది? ఎగిరే పని. ఎగురుతారు వీళ్ళు. రెక్కలు ఆడి ఆడి అబ్బో నాకు రెక్కలు నొప్పి ఎరుతున్నాయని అనరు వీళ్ళు. రెక్కలు ఆడించేది లేదు, రెక్కలు జాపుతారంతే. పక్షి, అన్ని పక్షులు రెక్కలు ఆడించి ఎగురితే పక్షిరాజు మాత్రము రెక్కలు చాపి పైకి ఎగురుతుందని వాక్యము సెలవిస్తూ ఉంది. మనం కూడా మన కళ్ళతో నిజమైన పక్షులను చూసి తెలుసుకుంటున్నాం. హల్లెలూయా. అమ్మ, ఎంతమందికి అర్థమవుతుంది? యెషయా గ్రంథంలో ఆ మాట తీసుకుందాం మరొకసారి. ఈ ఎగిరే పరిచర్యకు కూడా ఆధారము దేవుని వాక్యము. 40వ అధ్యాయం యెషయా 40లో ఈ మాట మనం చూద్దాం. 31వ వచనం అందరం చెప్దాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏం పొందుతారట? నూతన బలం. నూతన బలం. ఆమెన్. అబ్రాహాం ఏం పొందుతాడు ఇప్పుడు? నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తే నువ్వేం పొందుతావంట? నూతన బలం. పాల్సన్, ఈ మాటలు వింటున్నప్పుడు అగ్ని మండాల. అప్పుడే మీరు దేవుని కొరకు ఎదురు చూస్తున్నట్టు. హల్లెలూయా. ఈ మాటలు వింటుండగానే వెలుగు కలుగుతుంది. ఈ మాటలు వెల్లడవుతుంటే ఏమవుతుంది? వెలుగు. మరి అమ్మ, ఈ దేవుని మాటలు నోటి నుండి వస్తుంటే కుర్చీలు కాదు వినడం, మనం వినాలా. మనము దేవుని వాక్యాన్ని విన్నప్పుడు మన జీవితంలో ఏం కలుగుతుంది? వెలుగు కలుగుతుంది. యెహోవా కొరకు ఎదురు చూసు వాళ్ళు ఏం పొందుతారట? నూతన బలం. నూతన బలం. హూ ఇస్ దట్ టాకింగ్? ఏం పొందుతారట? నూతన బలం. నూతన బలం పొందుతావు సహోదరుడా. నీవు దేవుని కొరకు ఎదురు చూడని చెప్పండి. నువ్వు దేవుని కొరకు ఎదురు చూడు, నువ్వు నూతన బలం పొందుతావు. నువ్వు ఎట్లొచ్చినావు అట్లా తిరిగి ఇంటికి వెళ్ళవని అర్థం. ఆమెన్. ఈ దినం మన జీవితాలన్నీ మార్పు చెందడానికి దేవుడి మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మనము ఆధారము వాక్యం మీద ఆధారపడాలా. ఆమెన్. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదని కొలస్సీ పత్రికలో చూస్తున్నాం. ఆయననే అన్నిటికీ ఆధారభూతుడు.
సమస్తమును కలగజేసింది దేవుడే. ఏయ్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. సమస్తాన్ని కలగజేసింది దేవుడే. యెహోవా కొరకు ఎదురు చూసే సంఘంగా మనం ఉండాలి. ఇక్కడ వచ్చి ఏదో డ్రామా చేసుకోవడానికి కాదు. దేవుడు లేకపోతే ఇక్కడ నుంచి పారిపోవాలా. ఆమేన్. దేవుడున్న గుంపులో మనం ఉన్నప్పుడు మనకు ఆశీర్వాదము. ఎక్కడైతే దేవుడు ఉన్నాడో అక్కడ నేను నీవు వెళ్ళి వ్యర్థమే. ఆమేన్. అది దేవుని సంఘం అయితే దేవుని కలిగి ఉండాలా. నువ్వు దేవుని బిడ్డవైతే నీ లోపల ఎవరు ఉండాలా? దేవుడు ఉండాలా. నా లోపల దేవుడు ఉన్నాడని చెప్పే ప్రతివాడు ఆ దేవుణ్ణి చూపించాలా. ఆమేన్. సాధ్యమేనా? 100% సాధ్యమే. ఆ విధంగా సిద్ధపడాలి ఇప్పుడు సంఘము. ఇంకా నటించడానికి, డ్రామా చేయడానికి, పనులు చేయడానికి లేదు. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. సంఘం ఏం చేయాలా? నటించే సంఘంగా ఇంకా ఉండకూడదు. హల్లెలూయా. అందరం హల్లెలూయా చెప్దాం ఒకసారి. దేవుని కలిగి నీవు లేకపోతే నువ్వు డ్రామా చేస్తున్నావు. రేపు నీ ప్రాణం దేవుడు అడిగితే నువ్వు చక్కగా ఎక్కడికి పోతావో నీకు అర్థమవుతుంది. ఇంకా ఎన్ని రోజులు మనం ఈ డ్రామాల్లో ఉంటాం? దేవుని మాటకు మనము విలువిస్తున్నామా? నిన్నటి దినం మేము తెలుసుకున్నాం, దేవుని మాటను అందరూ కూడా విశ్వాసం ఉంచుతున్నా అంటారు, కానీ ఎవడు కూడా నమ్ముతలేడు. దేవుణ్ణి అందరూ విశ్వాసం ఉంచినామంటున్నారు, కానీ ఎవడు కూడా నమ్ముతలేరు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో విశ్వాసము, నమ్మకం గురించి నిన్న తెలుసుకున్నాం. కానీ ఇక్కడ సంఘం ఇది తెలుసుకోవాలా. విశ్వాసం అనేది అది దేవుడిచ్చే వరం. ఆమేన్. ఫేత్ అనేది ఏంటిది? దేవుడిచ్చే వరం. అది దేవుడి నుంచి వచ్చేది, నీ లోపల కలిగేది కాదు. విశ్వాసము దేని మీద? వాక్యాన్ని బట్టి నీకు కలుగుతున్న విశ్వాసము, అది దేవుని విశ్వాసము. ఆమేన్. కానీ ఆ వాక్యం విన్న తర్వాత నువ్వు నమ్ముతావా నమ్మవా అది నీ చేతిలో ఉంది. ఆమేన్. విశ్వాసం అనేది దేవుడిచ్చింది, నమ్మడం అనేది నీ నుండి వచ్చేది. ఆమేన్. ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటి దేవుడిచ్చింది విశ్వాసము, నమ్మకము నీది. నువ్వు నమ్ముతావా నమ్మవా ఆ మాట. హల్లెలూయా. ఆ మాట వింటే విశ్వాసం మనలో కలుగుతుందని చెప్తున్నారు. అది ఎవరిది విశ్వాసము? దేవుడిచ్చిన విశ్వాసం. ఫేత్ అండ్ బిలీవ్. హల్లెలూయా. ఈ దినం నేను ఒక సంగతిని జ్ఞాపకం చేయడానికి మాట చదువుతున్నాను. యెహోవా కొరకు ఎదురు చూడాలి మనం. సేవకుడు రాకపోతే ఏ విధంగా ఎదురు చూసామో భయముతో, భక్తితో దేవుని సన్నిధిలో ఉండాలి. వాడికి 2 దెబ్బలు వేయండి. ఎందుకు ఇంత అజ్ఞానంగా ఉన్నారు పిల్లలు? దేవుని భయం పెద్దలకు లేదు కాబట్టే పిల్లలు కూడా ఆ విధంగా మసులుకుంటున్నారు సంఘంలో. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసము ఎక్కడి నుండి వస్తుంది చెప్పండి? విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని నుండి వస్తుంది. నమ్మకం ఎక్కడి నుంచి వస్తుంది? నమ్మకం ఎక్కడి నుంచి వస్తుంది? మనలో నుండి. అయ్యా నన్ను బాగు చేయంటే నమ్ముతున్నావా అన్నాడు. నమ్ముతున్నానన్నాడు. ఆమేన్. నువ్వు వాక్యాన్ని విన్నప్పుడు ఇది నేను నమ్ముతున్నానని నువ్వు నమ్మాలా. హల్లెలూయా. అవిశ్వాసము, అల్ప విశ్వాసము ఉండకూడదు. అపనమ్మకం అసలే ఉండకూడదు దేవుని వాక్యాన్ని. అందుకే దేవుడు ఈ మాట సెలవిస్తున్నాడు. ఏమని వాటి సెలవిస్తున్నాడో తెలుసా? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం. ఏది మరి నూతన బలం? రిబికమ్మ ఎక్కడ పోతుంది నూతన బలము అంటే? ఎదురు చూస్తలే దేవుని కొరకు. ఎక్కడ ఎదురు చూస్తాం మనం దేవుని కొరకు? ఎక్కడ ఎదురు చూడాలా? ఆడపోయి దర్వాజా దగ్గర, ఆ డోర్ దగ్గర ఎదురు చూడాలా దేవుని కొరకు?
ఎట్లా ఎదురు చూస్తాం దేవుని కొరకు చెప్పండి? దేవుని కొరకు ఎదురు చూస్తే నూతన బలం వస్తుంది. కానీ ఎట్లా ఎదురు చూస్తామో ప్రార్థన ద్వారా కనిపెడతాం. హల్లెలూయా. ఆరాధనలో దేవుని కొరకు ఎదురు చూస్తాము. వాక్యంతో స్నేహం చేస్తున్నప్పుడు దేవుని కొరకు ఎదురు చూస్తాము. హల్లెలూయా. చెప్పండి అందరూ కూడా. ప్రార్థన, ఆరాధన, వాక్యము, ఈ మూడిటితో నీవు స్నేహం చేస్తున్నప్పుడు, ఈ మూడిటితో సమయం గడుపుతున్నప్పుడు నీవు దేవుని కొరకు ఎదురు చూస్తున్నావు అని లెక్క. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుని వాక్యాన్ని ఎవ్వరు కూడా నిర్లక్ష్యము చేయకూడదు. అది మంచిది కాదు. మీరు దేవుని వాక్యాన్ని, ఆ అభిషేకాన్ని కూడా అడ్డగించినట్లయితే అది అసలే మంచిది కాదు. మీ పిల్లల్ని మీరు చూస్తూ ఉన్నారు, కన్నుల ముందట్టున్నారు, ఎంత డిస్టర్బెన్స్గా ఉంటున్నారు. అంటే మీకు ఇండ్లలో దేవుని భయం బొత్తిగా లేదు సంఘానికి. అందుకే పిల్లలు ఈ విధంగా తయారవుతున్నారని అర్థమవుతూ ఉంది. హల్లెలూయా. 10 సార్లు చెప్తా ఉన్నాం, దేవుని కొరకు ఎదురు చూసే ఇంటిలో దేవుని భయం ఉంటుంది. ఆమేన్. పక్కలకు చెప్పండి, దేవునికి భయపడండి అని చెప్పండి. యెహోవా కొరకు ఎదురు చూసే వాళ్ళు ముందు దేవునికి భయపడాలా. ఆమేన్. దేవుని దయ పొందాలా మనం. దేవునికి భయపడితే దేవుని దయ మన మీదికి వస్తుంది. ఆ దేవుని దయ ఎవరు పొందుతారో వాళ్ళతో దేవుని యొక్క సన్నిధి నిల్చుంటుంది. ఆమేన్. మోషే దేవుని సన్నిధి అడిగాడు, అయ్యా నీవు నాతోని వస్తేనే నేను వెళ్తానని. ఆమేన్. హల్లెలూయా. మోషే దేవుని సన్నిధి వస్తేనే వెళ్తా అంటే అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? అక్కడ మాట రాయబడింది, మోషే దేవుని యొక్క దయ పొందిండు, దేవుని కృప పొందిండు. మోసెస్ ఫౌండ్ గ్రేస్. ఆమేన్. దేవుని కృప మోషే పొందిండు కాబట్టి అప్పుడు దేవుడు వెంటనే కాదనలేకపోయాడు. నువ్వు వస్తేనే నేను పోతా అంటే మోషే మీద ఏమున్నది? దేవుని కృపను చూసి ఏం చేశాడు దేవుడు? ఓకే నేను వచ్చేస్తలే అని అన్నాడు. ఆమేన్. నీతో నేను వస్తా అన్నాడు. ఈ దినం మనము దేవుని దయ పొందాలని వద్దా? దేవుని దయను సంపాదించుకోవాలా మనం. దేవుని దయ ఉంటేనే దేవుడు మనతో సహవాసము చేస్తాడు. ఆయన కృప పొందాలి మనం. దావీదు దేవుని కృప పొందినాడు. ఆమేన్. డేవిడ్ ఫౌండ్ గ్రేస్. ఆమేన్. పౌలు భక్తుడు దేవుని కృప పొందినాడు. మరి నీవు నేను దేవుని కృప పొందడానికి కొరకు సేవకుడు ప్రయాసపడి చెప్తా ఉంటే మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు. తండ్రులుగా కూర్చొని పిల్లలు ఆడుతూ ఉంటే చూస్తున్నారు. ఎంత సిగ్గుచేటు, ఎంత అజ్ఞానం ఇది. కళ్ళ ముందు డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు, ఆడుతూ ఉన్నారు. వాడు చావకుండానట్లు కర్రతో కొట్టాలని వాక్యం చెప్తుంది. వాడు చచ్చిపోవద్దంటే ఏం చేయాలా? కర్రతో కొట్టాలా. ఆమేన్. యెహోవా కొరకు ఎదురు చూసే వాళ్ళు ఏం చేస్తారంట? నూతన బలం పొందుతారు. ఈ నూతన బలము మనం అన్నం తింటే వచ్చేదో, లేకపోతే మనకు సంతోషం ఉన్నప్పుడు వచ్చేదో, ఆ బలము డబ్బులుంటే వచ్చేదో కాదు. ఈ నూతన బలము దేవుని కొరకు అద్భుతాలు చేయడానికి కొరకు వచ్చే బలం ఇది. ఆమేన్. హల్లెలూయా. నువ్వు బలవంతుడు కాకపోతే శక్తి కార్యములు చేయలేవు. ఆమేన్. నీకు జ్ఞానం లేకపోతే తెలివి ఎప్పటికీ ఉండదు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. జ్ఞానము, తెలివి. జ్ఞానము లేనోడు తెలివి పనులు ఎప్పుడు చేయలేడు. బలం లేనోడు శక్తి కలిగి పనులు చేయలేడు. ముందు ఏం కావాలి మనకు? బలము పొందుకోవాలి. దేవుని ఆత్మశక్తిని మనం పొందుకోవాలంటే ఆయనతో సహవాసం నేర్చుకోవాలి. ఈ విధంగా దేవుని కొరకు ఎదురు చూసే వాళ్ళు నూతన బలం పొంది ఏం చేస్తారట? కొందరు నడుస్తారట. ఆమేన్. కొందరు బలం పొందుకుంటారు. ఎంత బలం పొందుకుంటారు చెప్పండి అబ్బా. మళ్ళీ చదవండి అక్కడ. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. వారు అంటే ఇక్కడ బలం పొందిన వాళ్ళు. ఆమేన్. బలం పొందిన వాళ్ళు దేవుని కొరకు ఆశ పెట్టుకొని వస్తారు. ఇక్కడ ఎంతమంది ఆశ పెట్టుకొని వచ్చారు ఈ దినం? మీకు ఇక్కడ దేవుడు దొరకకపోతే మీకెందుకు? సున్నానే కదా. అందుకే నేను చెప్తున్నాను, మనం ఇక్కడ దేవుని మీద విశ్వాసం ఉంచాలి. ఆమేన్. ఎవరి మీద విశ్వాసం ఉంచాలా? దేవుని మీద. దేవుడి మీద విశ్వాసం ఉంచిందంతా కూడా వ్యర్థమే.
ఒకానొక దినమున యేసు ప్రభు ఆ అంజూరపు చెట్టు దగ్గర పండ్లు వెతుక్కుందామంటే పండ్లు దొరకలేవు. దేవుడు దాన్ని శపించిండు. ఉదయం వచ్చి శిష్యులు చూశారు, పేతురున చూస్తే ఆ చెట్టు ఎండిపోయింది. రాత్రి అంటే నిన్న శపిస్తాడు, ఈరోజు ఎండిపోయింది. అబ్బా, ఇంత విశ్వాసం, ఇంత శక్తి అని వాళ్ళు ఆశ్చర్యపోయినారు. ఆశ్చర్యపోయినప్పుడు దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి అంటున్నాడు. హల్లెలూయా. దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవుని యందు విశ్వాసం ఉంచి నేను చెప్పిన మాటల్ని నమ్మండి. అప్పుడు మీరు శపిస్తే కూడా చెట్లు ఎండిపోతాయి, మీరు శపిస్తే కూడా అక్కడ అద్భుతాలు జరుగుతాయని నేర్పిస్తున్నాడు. అన్నిటికంటే ముందు మన విశ్వాసం ఎవరి మీద ఉండాలా? దేవుని మీద ఉండాలా. దేవుని మీద మన విశ్వాసం ఉంచి మనము చేస్తున్న ప్రార్థన మీద మనము నమ్మకం ఉంచాలా. హల్లెలూయా. అందుకని అంటున్నాడు, అడుగువాడు సందేహించకుండా అడగలట. డౌట్ అనేది లేకుండా, ఇస్తాడో ఇయ్యడో అని అనుకోకుండా అడగద్దు దేవుణ్ణి. ఇస్తాడు అనే నిశ్చయిత నీకు ఎప్పుడు వస్తుంది? నీ విశ్వాసము దేవుని మీద ఉండి, నీ నమ్మకము నీవు మాట్లాడుతున్న మాటల మీద ఉన్నప్పుడు. హల్లెలూయా. నీ విశ్వాసము దేవుడి మీద అంటే దేవుడు నీ కొరకు చేసిన వాగ్దానాన్ని నువ్వు నమ్మి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి. ఈ దినం దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు, సంఘంలో ప్రతి ఒక్కరు నూతన బలం పొందుకోవాలా. హల్లెలూయా. ఏదో రోగం వచ్చింది, ఆ రోగం నుంచి తప్పించుకోవాలంటే అందరూ కూడా ఈ ఇంజెక్షన్ తీసుకోవాలంటే తీసుకోలేరా? అందరూ ఆరోగ్యంగా ఉంటారంటే అందరూ కూడా తీసుకున్నారు. ఆమెన్. మరి ఇప్పుడు దేవుడు నూతన బలం ఇస్తా అంటున్నాడు. అవసరం లేదా మనకు? అదే మొఖాలు పెట్టుకొని, అదే బలహీనతలు, అదే స్థితిగతులు పెట్టుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదామా? ఈరోజు ఏం వేయాలంటున్నాడు దేవుడు? నూతన బలం ఇస్తున్నాడు. ఎందుకు? ఇంటికి అత్త జుట్టు పట్టదలుగా, భర్తను కొట్టదలుగా, భార్యను కొట్టదలుగా. ఈ నూతన బలం దేని కొరకు చెప్పండి? దేవుని కొరకు, గొప్ప కార్యములు చేయడం కొరకు. ఆమేన్. ఆ గొప్ప కార్యములు చేసే వాళ్ళు మొట్టమొదటిగా ఏం చేస్తారట? వాళ్ళు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. ఆమేన్. ఎగురే పరిచర్య అని చెప్పుకున్నాం మనం. ఫ్లయింగ్ మినిస్ట్రీ అని చెప్పుకుంటున్నాం మనం. ఫ్లయింగ్ మినిస్ట్రీ అని చెప్పుకుంటున్నా నీవు అందరికంటే ఎక్కువ బలం పొందాలి నీవు. ఆమేన్. భూమి మీద నడిచేటోడికి, ఎగిరేవానికి, ఇద్దరిలో ఎవరికి ఎక్క బలం అవసరం? చెప్పండి. ఎగిరేవానికి ఎక్కువ అవసరం. హల్లెలూయా. ఇప్పుడు ఈ సంఘం ఎగిరే సంఘం అంటే ఈ సంఘానికి దేవుని బలము చెప్పండి ఎక్కువ అవసరం. ఆమేన్. అందరూ కూడా చేతులెత్తి, దేవా ఎక్కువ కృప మా సంఘంలో కుమ్మరించండి అని చెప్పండి. మోర్ గ్రేస్ అని అడగండి. మోర్ గ్రేస్ అని అడగండి. ఎక్కువ కృప మాకు ఈ ప్రభువా, ఎక్కువ కృప పొందుదుము గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఎక్కువ ఇస్తాడు, ఎక్కువ లాక్కుంటాడు. ఆమేన్. దేవుడు నీకు ఎక్కువ బలం ఇస్తాడు, నీతో ఎక్కువ పని కూడా చేపించుకుంటాడు. నువ్వు చేయకపోతే నీ చెవులు విండైనా చేపించుకుంటాడు. దేవునికి తెలుసు ఎట్లా నీకు ఇచ్చి నీ దగ్గర నుంచి ఎట్లా తీసుకోవాలో. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటిగా బలం పొందిన వాళ్ళు రెక్కలు చాపి పైకి ఎగురుతారు. రెక్కలు చాపి పైకి ఎగురుతున్నామని సంతోషించే వాళ్లకు బలం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని వలననే. ఆమేన్. వాళ్ళ యొక్క ఆధారం ఏమై ఉన్నది? దేవుడే. ఆమేన్. అందుకే ఎంత ఎదిగినా ఒదగాలని అనేది. అందుకే గర్వించొద్దు, అహంకారంగా ప్రవర్తించొద్దు. దేవుడు ఆశీర్వదించగానే నువ్వేం గొప్పోడు అనుకోవద్దు. ఆమేన్. ఒక్కొక్కరిని ఒక్కొక్క దినము దేవుడు ఆశీర్వదిస్తాడు, ఒక్కొక్క సమయంలో వాళ్ళని దీవిస్తాడు. హల్లెలూయా. సురేష్, ఏం చేస్తున్నాం? మొట్టమొదటిది ఏంటిది? పరిచర్య. బలం రాగానే ఏం చేస్తున్నారు? ఇక్కడ కొందరు ఎగురుతున్నారు. పాల్సన్, ఇక్కడ ఎంతమంది ఎగురుతున్నారు? ఎక్కడ సార్ మాకు బలమే లేదంటారా? మేము ఎక్కడ పొందితే మీ బలం అంటారా? మీ సేవకుడైతే దూర దూర ప్రయాణాలు చేస్తూ ఉన్నాడు. ఆమేన్. ఆ బలం ఎక్కడి నుంచి వస్తున్నది? దేవుని నుండే వస్తున్నది. ఆమేన్. వచ్చిన బలాన్ని ముడుపుకొని కూర్చోవన్నా, హాయిగా రగ్గేసుకొని కప్పుకోవాలన్నా?
కప్పుకొని కాళ్ళు ముడుచుకొని వండుకో అన్న. ఏం చేయాలా? మీరు ఎగరట్లేరంటే మీరు ఎక్కువ బలము పొందట్లేరు. ఆమెన్. 100 బలం పొందుకున్న వాళ్ళు దేవుని సన్నిధిలో ఎగిరే పరిచర్యను సూచిస్తున్నారు. ఆమెన్. 100 ఫలించాలి మనం దేవుని కొరకు. పక్కలకు చెప్పండి, నువ్వు ఎగరాలంటే నీకు ఎక్కువ కృప అవసరం అని చెప్పండి. ఉన్న కృపను పోగొట్టుకోవడం కాదు. ఉన్న కృపను పోగొట్టుకుంటారు కొన్ని కుటుంబాలు. కృపను, దయను సంపాదించుకోవాలా. ఆమెన్. ఈ భూమి మీద ఏం సంపాదించుకోవాలా? దయను సంపాదించుకోవాలా. ఆమెన్. అప్పుడు దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడుతుంది. దేవుని దయను సంపాదించుకున్నప్పుడు కృప పొందాలా. నోవా దేవుని కృప పొందినాడు. అందరూ దేవుని కృప పొందినాడు. వీళ్ళు కృప పొందుతున్నాళ్ళేమో మంచోళ్ళని కాదు. అబ్రహాము దేవుని కృప పొంది దేవుని ఎన్నికలో ఏమైనాడు? అబ్రహాముగా మార్చబడ్డాడు. అబ్రహాం ఏమయ్యాడు? అబ్రహాముగా మార్చబడ్డాడు. ఏమన్నా అబ్రహాం మంచోడాన్ని చూస్తే విగ్రహారాధికుడు, దేవుడంటే తెలియదు, అన్యుడు. అన్యుణ్ణి దేవుడు ఏం చేశాడు? దేవుని ప్రజలకు లీడర్గా చేశాడు. ఎందుకు? ఆయన హృదయాన్ని ముందే దేవుడు తెలుసుకున్నాడు. ఆమెన్. కాబట్టి నువ్వు చేస్తున్న పనిని బట్టి కాదు, కానీ నీ హృదయం యొక్క ఆలోచనను బట్టి దేవుడు కార్యము చేస్తాడు. ఆమెన్. కొందరికి గత్యంతరం లేక అపని చేస్తారు, గత్యంతరం లేక పని చేస్తారు. వాళ్ళ హృదయం దేవునికి తెలుసు. ఆమెన్. తప్పులు జరుగుతాయి కొన్నిసార్లు పరిస్థితులను బట్టి, కానీ ఆ తప్పు చేయడం ఎవరికి ఇష్టము ఉండదు. అందుకే దేవుడు మన మీద ఆయన అపారమైన ప్రేమను, కృపను కుమ్మరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ సంఘంలో మనము బలము కలిగి గొప్ప కార్యములు చేయాలి అని అంటే మనం ఎక్కువ కృపను పొందుకోవాలా. ఆమెన్. యెహోవా కొరకు ఎదురు చూసేవారట ఏం చేస్తారు? నూతన బలము పొందుతారు. ఈ నూతన బలము, ఎక్కువ బలం పొందాల్సింది ఎవరంటే ఎగిరే పరిచర్య వాళ్ళే. ఆమెన్. అందరు ఈ విధంగా రెక్కలు చాపండి, రెక్కలు చాపండి. ఈ విధంగా తాకిన పర్వాలేదు. నేను ఎగిరే పరిచర్య చేస్తున్నానని చెప్పండి. నాకు ఎక్కువ కృప అవసరం అని చెప్పండి. ఆమెన్. యేసు నామములో నేను ఎక్కువ కృపను పొందుతున్నా ఈ దినమునని చెప్పండి. ఆమెన్. నా మాటనేమో అది వాక్యము. ఈ మాట విన్నప్పుడు ఈయన చెప్పింది కరెక్టే ఉంది, నేను నమ్మొచ్చు అని నమ్మడం మీ నమ్మకం. ఆమెన్. ఎందరైతే దేవుని వాక్యాన్ని విని దాన్ని నమ్ముతారో వాళ్ళ జీవితంలోనే అద్భుతాలు జరుగుతాయి. ఈ దినం నుండి మీ జీవితాలు ఎగురుతున్నట్టుగా ఉండాలా. కష్టమే ఉండొద్దు. కొండ లాంటి సమస్య వస్తుంది, కానీ నీకు అది చెత్తలాగా కనిపిస్తుంది. ఆమెన్. గాలి కొట్టుకపోయే చెత్తలాగా కనిపిస్తుంది. అది ఎగిరే పరిచర్యలు ఉన్న వాళ్ళు. ఆమెన్. హల్లెలూయా. మొట్టమొదటి పరిచర్యగా అది చూస్తున్నాము. రెండవ పరిచర్య ఏమన్నది చూడండి. అలయక పరిగెత్తుదురు. వీళ్ళు కొంచెము కృప తక్కువ పొందిన వాళ్ళే, వీళ్ళు కొంచెం బలం తక్కువ పొందిన వాళ్ళే, దేవుని కొరకు కొంచెం తక్కువ ఎదురు చూసిన వాళ్ళే. ఆమెన్. ఈ తక్కువ ఎదురు చూసిన వాళ్ళు 60 అంతలు కనిపిస్తున్నారు మనకి. ఎట్లా కనిపిస్తున్నారు? 60 అంతలు. వీళ్ళు పరిగెత్తుతున్నారు. ఏం చేస్తున్నారు? ఇప్పుడున్న 100 అంతలుగా ఫలించిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎగురుతుంటే 60 అంతలుగా ఫలించిన వాళ్ళు. ఇది రెండో రకం పని. మొదటి రకం దేవుని సేవ ఏంటిది? ఎగిరే పరిచర్య. వాళ్ళు ఏం చేయరు, పూర్తిగా దేవుని మీదనే ఆధారపడతారు. ఆమెన్. వాళ్ళు కష్టాలు వస్తే కూడా సంతోషంగా ఆహ్వానిస్తారు. యేసు నామములో విజయం కూడా పొందుతారు. ఆ కష్టం వీళ్ళని ఆశీర్వదించే పోతుంది. ఆమెన్. శత్రువు కూడా కీడి చేద్దామని వచ్చినోడు మేలు చేసే పోతాడు. అది బలం ఎక్కువ పొందిన వాళ్ళ పరి. హల్లెలూయా. జాన్ వెస్లీకి అర్థమైతే నేనేం చెప్తున్నాను? ఎంత ఉంది నీ దగ్గర బలం? ఇప్పుడు ఇంకొక బలం ఉన్నది, 3 అంతలు, 30 అంతలుగా. ఒకడు 100 అంతలు, ఒకడు 60 అంతలు, ఒకడు 30 అంతలు. 30 అంతలోడు ఏం చేస్తున్నాడట? తక్కువ బలం పొందినాడు, నడిచే పరిచర్య చేస్తున్నాడు. ఏం పరిచర్య? నడిచే పరిచర్య. ఈ 3 పరిచర్యలు దేవుడిచ్చినాయి. ఆమెన్. ఈ 3 పరిచర్యలు దేవుడిచ్చినాయి. మన నమ్మకాన్ని బట్టి, మన నమ్మకం, బిలీవ్, నువ్వెంత వాక్యాన్ని నమ్ముతున్నావు. వాక్యం ద్వారా విశ్వాసం వచ్చింది.
ఆ వచ్చిన ఆ విశ్వాసాన్ని నువ్వు ఎంత నమ్ముతున్నావు? ఆమెన్. ఈ కన్ఫ్యూజ్ కాకండి. వాక్యాన్ని నువ్వు విశ్వాసం ఉంచడమే నమ్మకం. ఆమెన్. దేవుడు ఆల్రెడీ నీకు విశ్వాసం అనే వరము ఇచ్చాడు. ఆ విశ్వాసం అనే వరాన్ని, ఆ విశ్వాసాన్ని నువ్వు నమ్మాల. వాక్యం ఏం చెప్తుందని. హల్లెలూయా. నీ నమ్మకాన్ని బట్టి, నీ సమర్పణను బట్టి, నీకున్న ఆశను బట్టి నీవు 30 అంతలుగా ఉంటావా, 60 అంతలుగా ఉంటావా, 100 అంతలుగా ఉంటావా? ఆమెన్. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను నేను, నీవు దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటే, అంటే ఎక్కువగా వాక్యం విని దాన్ని నెరవేరిస్తే నీవు ఎగిరే పరిచర్యలో పాలుభాగస్తుడు అవుతావు. ఊరికైనా ఇక్కడ కూర్చొని రెక్కలు చాపి నేను ఎగిరే పరిచర్య అనగానే నీవు ఎగిరే పరిచర్యలో లెక్కలోకి రావు. కానీ ఎప్పుడు వస్తావంటే, ఇక్కడ దేవుడు ఏదేదైతే సెలవిస్తున్నాడో ఆ మాటలు నీవు జరిగించినప్పుడే. ఆమెన్. దేవుని వాక్యం వస్తుంది, ఏం చేస్తాం మనం? దాన్ని వింటాము. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని వింటాం. విన్న తర్వాత ఏం చేయమంటుంది? జరిగించమంటుంది. ఏం వింటున్నావు? అది జరిగించమంటుంది. హల్లెలూయా. సో ఎప్పుడైతే వాక్యము విడుదలవుతుందో, ఆ వాక్యం విడుదలైనప్పుడు అక్కడ ఒక ఫలం అనేది ఫలిస్తుంది. హల్లెలూయా. వాక్యం విడుదలైనప్పుడు అక్కడ ఏమవుతుంది? ఆశీర్వాదం అనేది ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు? వింటున్నారా? అర్థమవుతుందా? మీరు 30 అంతలుగా ఉంటారా, 60 అంతలుగా ఉంటారా, 100 అంతలుగా ఉంటారా? అది మీ విశ్వాసాన్ని బట్టి, మీరు వాక్యాన్ని గౌరవించిన దాన్ని బట్టే. హల్లెలూయా. మీరు వాక్యాన్ని గౌరవించిన దాన్ని బట్టి దేవుడు మీకు కార్యములు చేస్తాడు. ఆమెన్. ఎంతమందికి అర్థమైంది? సో ఇప్పుడు ఏమైపోయిందంటే, మనం మాత్రము ఆ విధంగా మనకు పిలువలేదు. దేవుడు మనల్ని ఎగిరే పరిచర్య కొరకు పిలిచాడు. ఆమెన్. సేవకునికి ఇచ్చిన పరిచర్య అదే. మరి ఎగురుతున్న మనము పక్షిరాజుల వలె రెక్కలు చాపి ఎగురుతున్న పరిస్థితి మనం కనిపించాలి. అందుకొరకే దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు, ప్రాక్టీస్ చేపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎగరడానికి మనము అలవాటు చేసుకుంటున్నాం, కసరత్తు చేస్తున్నాం, ప్రాక్టీస్ చేస్తున్నాం. ఆమెన్. ఎంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారు ఎగరడానికి? ఎట్లున్నాడు అదే బతుకులో ఉంటా అనుకుంటున్నారా? ఎంతమందికి మార్పు అవసరం? కొందరికి మార్పు అవసరమే లేదు. వద్దు, ఇదే మంచిగా ఉన్నది, ఇదే జీవితంలో ఇట్లనే ఉండడు మంచిగా ఉన్నదిగా, వేరేది కొత్తదేంటికి మాకు అనుకుంటారు. అటువంటి స్థితి సంఘంలో ఎవరు లేరు అనుకుంటాను. ఎవరైనా ఉన్నారు ఆ విధంగా? దేవుడు నూతనమైన బలం ఇస్తానంటే మాకు పాతదే కావాలనే వాళ్ళు ఎవరు లేరు కదా. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యం విని దాని ప్రకారంగా జరిగించినప్పుడు నువ్వు నూతన బలము పొందుకుంటావు. ఆయన సన్నిధిలో ఆయనను స్తుతిస్తుండగా బలం పొందుకుంటావు, ఆయనను ఆరాధిస్తుండగా బలం పొందుకుంటావు. ఆయన వాక్యంతో నీవు స్నేహం చేస్తున్నప్పుడు, వాక్యము నీతో, నీవు వాక్యంతో స్నేహం చేస్తున్నప్పుడు నూతన బలము పొందుకుంటావు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు దేవుని మాటలు వినడానికి? ఉన్నారా? యెషయా గ్రంథం 55 తీసుకుందాం. ఈ ఎగిరే పరిచర్య చేసే వాళ్ళ సంగతి ఇక్కడ మనం స్పష్టంగా తెలుసుకుందాం. యెషయా 55 తీసుకుందాం. దేవుడు మనకిచ్చిన పరిచర్యలో బలం పొందుకోవాలా, లేకపోతే మనం ఫెయిల్ అయిపోతాం. దేవుని బలం పొందుకోవాలా. హల్లెలూయా. దప్పిగొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయండి. రండి, రూకలు లేకపోయినను ఏమీ ఇయ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆమెన్. ద్రాక్షారసము పాలను కొనుక్కోండి అంటున్నాడు. దప్పిగొని ఉండాలి మనకు. దేవుడు కావాలన్న ఆశ మనకు ఉండాలి. ఆమెన్. పక్కలకు చెప్పండి, దేవుని కొరకు దప్పి కలిగి ఉండమ్మా అని చెప్పండి. దేవుని కొరకు దప్పి కలిగి ఉండయ్యా అని చెప్పండి. ఎంతమంది ఆశ కలిగి ఉన్నారు దేవుని కొరకు? ఆశ కలిగిన వాళ్ళందరిని వెలుస్తున్నారు. దప్పిగొన్న వారలారా నా యొద్దకు రండి. మీ దగ్గర డబ్బులు లేకపోయినా పర్వాలేదు, రండి అంటున్నాడు. వచ్చి కొనుక్కొని తినండి, తాగండి. ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేకపోయినా రండి అంటున్నాడు. రూకలు అంటే డబ్బులే. రండి, రూకలు లేకపోయినను ఏమి ఇయ్యకయే కొని భోజనము చేయాల, పానము చేయాల, ద్రాక్షరసమును తీసుకోవాలి. ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా
రూకలిచ్చెదరు, సంతుష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వ్యయపరిచెదరు. ఇది జరుగుతుంది సంఘంలో. ఆహారం దాని కొరకు మనం అందరము కష్టపడుతున్నాం, కానీ దేవుడిచ్చే ఆహారం కొరకు మాత్రం మనము ఆశపడట్లేదు. మన ప్రయాసం ఎక్కడుంటుందట? ఎగరాలనుకుంటే ఎగిరే వాళ్ళందరూ కూడా వాక్యం దగ్గరికి రావాలా. ఆమెన్. వాక్యాన్ని నీవు తినాలా, త్రాగాల. హల్లెలూయా. ఎవరిస్తారు ఈ వాక్యము? దేవుడిస్తాడు. ఆమెన్. నీ దగ్గర ఏమీ లేకపోయినా దేవుడు ఇస్తానంటున్నాడు. ఇందులో ఎన్నో అర్థాలు ఉన్నాయి, కానీ మన కొరకు, ఈ దినం కొరకు దేవుడు ఇస్తున్న నడిపింపులో మనం వెళ్దాం. హల్లెలూయా. మనమేమో దేవుడి కొరకు ఎదురు చూస్తున్నాం అంటున్నాం, కానీ దేవుడు అంటున్నాడు, మీరేం ఎదురు చూస్తలేరు బాబు, రండి, ఈ రోజైనా మీరు వచ్చి నా దగ్గర ఉన్నది తీసుకొని తినండి అంటున్నారు. కానీ ఇక్కడున్న సంఘస్థులు కొందరు దేవుని సంఘంలో దేవునికి అనుకూలంగా లేక మేము తింటున్నాం, తాగుతున్నాం అనుకుంటున్నారు, కానీ వారు వ్యర్థమైన దాని కొరకు డబ్బులు ఖర్చు పెడుతున్నారు. హల్లెలూయా. అందుకంటున్నాడు, ఆహారం కాని దాని కొరకు మీరేలా డబ్బులు ఇస్తారు. అది నీకు లాభమే కాదు, కానీ నీవు డబ్బులు ఇస్తున్నావు. సంగమా, దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. వ్యర్థమైన పనులు చేయడానికే మనం ఇష్టపడుతున్నాం, కానీ మంచి పనులు చేయడానికి మనం ఏమాత్రము ఇష్టపడట్లేదు. ఆమెన్. ఇంకేమంటున్నాడు? సంతుష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వ్యయపరుస్తారు. ఆమెన్. హల్లెలూయా. నీకు సంతృప్తే లేదు, సంతృప్తినియ్యని దాని కొరకు కష్టపడి నీవు నీ డబ్బులు వేస్ట్ ఎందుకు చేసుకుంటావు అంటున్నాడు. హల్లెలూయా. ఈ దినము ఈ సంఘము, ఇక్కడ మీరు కూర్చున్నారు, దేవుని సంఘముగా మీరు ఇక్కడ ఉన్నారు. ఈ సేవకుడు ఒక ప్రయాస పడుతూ ఉన్నాడు, ఇక్కడ మంచి ఫలము సంఘంలో చూడాలని. హల్లెలూయా. సంఘమంతా కూడా ఫలములు ఫలించాలని సేవకుడు ఆశిస్తూ ఉంటే, సంఘము దేవుని స్వరం వినక, కాపరి స్వరం వినక, మరి దుష్టుని స్వరము, సాతానుని స్వరము, అపవాది స్వరం విని వెళ్తూ ఉంటే అది మంచిదా చెడ్డదా? సంఘం యొక్క స్థితి చెడ్డది. ఈ దినం ఇక్కడ ఎవ్వరు కూడా దుష్టుని స్వరము వినకూడదు. ఆమెన్. దుష్టుని స్వరం వినొద్దంటే ముందు తెలియాలా అది ఎవరి స్వరమో. అది ఎవరి స్వరమో తెలాలంటే ముందు నీ దేవుని స్వరం నీకు తెలవాలా. హల్లెలూయా. మనము ముందుకెళ్దాం. చాలా సంగతులు దాంట్లో ఉన్నప్పటికీ ఈ దినం కొరకు దేవుడు మనకి ఇస్తున్న మాట, మన సంఘము ఎగిరే పరిచర్యగా ఉండాలంటే వాక్యం మీద కట్టబడాలా. హల్లెలూయా. వాక్యాన్ని ఆధారము చేసుకొని బ్రతకాలి మనం. ఈ సమయంలో ముందుకు వెళ్దాం. అక్కడ ఏమంటున్నాడు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించండి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయండి. అరే బాబు, ఇక్కడ మంచి సమృద్ధి ఉంది, నా మాట వినండి. నా మాట విని మంచి పదార్థములు తినండి అంటున్నాడు దేవుడు. సంఘానికి చెప్తున్నాడు. తింటేనే కదా బలం వచ్చేది. ఎట్లా వస్తుంది బలం? తింటే బలం వస్తుంది. ఆ మంచి పదార్థము ఏంటిదని చెప్తున్నది బైబిల్ గ్రంథము? మనుష్యుడు రొట్టె వలన కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చే మాట వలన బ్రతుకుతాడు. ఇక్కడ ఎవడన్నా దేవుని మాట మీద బ్రతుకుతున్నాడా? దేవుని మాటలు తిని బ్రతుకుతున్నారా? 3 పూటలు అన్నం తిని బ్రతుకుతున్నారా? యేసుప్రభు ఆకలితో ఉన్నప్పుడు సాతానుడు రాళ్ళను రొట్టెలు చేసుకొని తినమన్నప్పుడు ఆయన ద్వితీయోపదేశ కాండంలో ఉన్న మాటల్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని? మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు. ఆమెన్. ఎగిరే పరిచర్య చేసే వాళ్ళందరూ ఏం తిని బ్రతకల్లట? శారమ్మ, నిద్రపోయి బతకల్లా? మరి ఏం చేసి బ్రతకాలా? పొలంలో పనిచేసి బతకల్లా? ఎగరాలనుకున్న వాళ్ళు వారం రోజులు కష్టపడి 6వ రోజున డాక్టర్కి పోసేస్తాం. అన్నీ వారం రోజులు కష్టపడతాం, ఎన్నో పనికి మాలిన వాడికి అడ్డి కట్టేసేస్తాం, వడ్డీ కట్టేసేస్తాం. అంతేనా కాదా? ఇదంతా వ్యర్థమే.
ఇది ఎగిరే పరిచర్య కాదు, ఇది కష్టపడే పరిచర్య, పరిగెత్తే పరిచర్య, ఇది నడిచే పరిచర్య. నడిచేదానికంటే ఇది పాకే పరిచర్య. అంబ సాగుతారు చూడు, పాకే పరిచర్య ఇది. దేవుడు అట్లా కోరుకోవట్లే మనల్ని. కష్టాలు ఉండడం దేవుని చిత్తము కాదు. ఆయన మన హృదయ వాంఛ తీర్చడానికి కొరకే ఆనందించే దేవుడు. పక్కలకు చెప్పండి, దేవుడు నీ కోరికలన్నీ తీర్చడానికే వెయిట్ చేస్తుండని చెప్పండి. దేవుడు మన కోరికలు తీర్చడానికి ఎదురు చూస్తున్నాడు. ఎవడు వాళ్ళ కోరికలు నాకు చెప్తాడో అని. మనమేమో మన కోరికల్ని దేవుని దగ్గరికి తీసుకుపోం. ఇక ఇదే నా తలరాత ఇంతే అన్నట్టు ఉంటాం. ఆమెన్, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. హల్లెలూయా. పక్కలకు చెప్పండి, నీకు ఆశ ఉంటే దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడని చెప్పండి. బంగారం కావాలని ఆశ ఉంటే బంగారం ఇస్తాడు, ఇల్లు కావాలని ఆశ ఉంటే ఇల్లు ఇస్తాడు. కానీ నీతి కావాలన్న ఆశ ఉంటే దేవుడు నీకు ఏం చేస్తాడు? నీతి ఇస్తాడు. దేవుని శక్తి కావాలన్న ఆశ ఉంటే, ఆకలి ఉంటే దేవుడు నీకు ఆశ తీరుస్తాడు. హల్లెలూయా. ఏది అడిగితే అది ఇచ్చేసిండు. ఇశ్రాయేల్లో మాంసం కావాలంటే మాంసం ఇచ్చిండు. ఏలేడా? ఎండగొడుతుందంటే మేఘంగా అడ్డం ఉన్నాడు. చలి పెడుతుందంటే అగ్నిస్తంభంగా దేవుడు వెచ్చదనాన్ని ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? సముద్రం అడ్డం వస్తుందంటే సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. బట్టలు మాసిపోతాయంటే బట్టలు మాసిపోలే, చెప్పులు అరిగిపోకుండా చేశాడు. చేశాడా లేదా? ఏది అడుగుతుంది అది ఇచ్చిండు, ఏది అడుగుతుంది అది ఇచ్చిండు. చివరికి సంపి పడేసిండు వాళ్ళని అక్కడనే. గమ్యం కూడా చేరుకోలేరు. హల్లెలూయా. దావీదు పోయొచ్చినవా కానాన్ దేశం వీసా లేకుండా? హల్లెలూయా. పోలేరు వీసా, వాళ్ళకి వీసాలు దొరకలేవు. చంపేసిండు దేవుడు. అన్ని ఇచ్చిండు. మాంసం అడిగితే మాంసం ఇచ్చిండు. ఎందుకు పోషించిండు? ఎందుకు చంపిండు దేవుడు? మన జీవితం కూడా అట్లా ఉంటుంది. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. కానీ మనము దేని కొరకు ఆశ కలిగి ఉండాలి, ఆకలి ఉండాలంటే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. ఆకలి ఉండాలా, దప్పిక ఉండాలా? ఏమేమి ఉండాలి మనకి? పక్కలకు చెప్పండి. ఆకలి ఉండాలా, దప్పిక ఉండాలా? ఆకలి ఉండాలా, దాహం కూడా ఉండాలి మనకి. అన్నం తినాలా, నీళ్ళు కూడా త్రాగాల. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని వాక్యం సెలవిస్తున్నది. We need to be hunger and thirst for the word of God. హల్లెలూయా. వాక్యం కొరకు మనము ఆకలి దప్పులు కలిగి ఉండాలి. నీతి అంటే ఎవరో కాదు, యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అంటే ఎవరో కాదు, వాక్యమై శరీరంతో వచ్చినటువంటి యేసుక్రీస్తు. ఆమెన్. వాక్యమై ఉన్న దేవుడు. చప్పట్లు కొడదాం అందరం కూడా. వాక్యమై ఉన్న దేవుడు. ఆమెన్. సో నీ బ్రతుకు ఎవరి మీద ఆధారపడద్దు, నీ సేవకుని మీద ఆధారపడద్దు. సేవకుడు ఉంటాడు, రేపు చచ్చిపోతాడు. ఆమెన్. కానీ ఎప్పుడు ఉండేది ఎవరు? దేవుడు. నీ సమస్యలో నీకు తోడుండేది ఎవరు? దేవుడు. అందుకే నీకు బలము నీకు అవసరం, సేవకునికి కాదు అవసరం, నీ పక్కోనికి కాదు అవసరం. ఎవరికి అవసరం బలం? ఎవరికి అవసరం బలం? చెప్పండి. నాకు అవసరం అని చెప్పండి. మా సారుకు బలం అంటే చాలు అంటే సారు ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు పోతాడో ఎవరికి తెలియదు. నా భార్య మత్తు ప్రార్థన చేస్తుంది, నా భార్య మంచిగా ఉంటే చాలు, నేను పోయినా పోకుండా నడుతుంది అనుకున్నాం అనుకో, నేను ఎదురు చూసినాలే కదా. అట్లా ఏముండదమ్మా. ఎవరి బలం వాళ్ళు కలిగి ఉండాలా. ఆమెన్. కష్టం వచ్చినప్పుడు నీ చేతుల గొడుగుంటే వర్షం పడంగానే నీ గొడుగు నీవు విప్పుకుంటావు. ఆమెన్. పరిశుద్ధాత్మ దేవుడు కూడా నీలో ఉంటే నీ కష్టం వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఆ విధంగా రక్షిస్తాడు. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం అంటుంది, అరే భోజనం కాని దాని కొరకు ఎందుకు మీరు ఆశపడతారు? మంచి పదార్థం ఇస్తా నేను, నా దగ్గరకు వచ్చి తిని మీరు తృప్తి పొందండి అని అంటున్నాడు దేవుడు. ఈ ఎగిరే పరిచర్య చేసేవాళ్ళు, ఎగిరే సంఘంలో ఉన్నవాళ్ళు, ఈ యొక్క పక్షిరాజు వల్ల రెక్కలు చాపి చేయాలని ఆశిస్తున్న వాళ్ళు వాక్యం మీద ఆధారపడాలా. ఆమెన్. దేవుని మాట ఏం తెలుసుకుంటున్నారో దాంట్లో నమ్మకంగా ఉండండి. అయ్యో మాకంతా ఈ బైబిల్ అంతా తెలియదు కదా అని అనుకోకండి. మీకు ఏది తెలుసో దాంట్లో మీరు ఏం కావాలా? నమ్మకంగా ఉండాలి. పక్కలకు చెప్పండి, నీకు కలిగి ఉన్న దాంట్లో నమ్మకంగా ఉండని చెప్పండి. నీకు కలిగిన దాంట్లో నమ్మకంగా ఉండాలి. ఆమెన్. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నువ్వు కొద్దిగా నమ్మకం ఉంటే ఎక్కువ నీకు ఇస్తాడు. ఆమెన్. రూపాయిలో నమ్మకంగా ఉంటే దేవుడు నీకు 1,00,000 రూపాయలని ఇస్తాడు. ఆమెన్. ఏం చేస్తున్నాడు దేవుడు? 1,00,000 రూపాయలని ఇస్తున్నాడు. అందుకే మనం ఏం కావాలా? నమ్మకంగా ఉండాలి. చదవండి ఒకసారి ఆ మాట. నా మాట జాగ్రత్తగా మీ ప్రాణము సారమైన దాని యందు
సుఖించనీయండి అని అంటే మనుషులు వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో ఎటు పోవాలా దిక్కుతోచదు. గలిబిలిలో మనుషులు పెట్టిన పద్ధతుల్లోనే ఇరుక్కుపోయి వారు ఏమైపోతున్నారు? కన్ఫ్యూజన్లో, గలిబిలిలో నాశనం అవుతున్నారు. ఆమెన్. దేవుణ్ణి చేరుకోలేకపోతున్నారు. దేవుడేమి చెడ్డోడు కాదు. చెడ్డోడా దేవుడు? కాదు, దేవుడు మంచోడే. అందుకే అంటున్నాడు 3వ వచనంలో, చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు వినే ఎడల మీరు ఏమవుతారని? బతుకుతారు. అందరం చెప్దాం, దేవుని మాట వింటే నేను బ్రతుకుతా అని చెప్పండి. ఇప్పుడు మీరే అర్థం చేసుకోండి, ఎప్పుడెప్పుడు వింటున్నారు మీరు దేవుని మాట? ఆదివారం నాడు అర్ధగంట సేపు వింటారు, అంతేనా? కమాన్, ఎప్పుడెప్పుడు మీరు దేవుని మాట వింటున్నారు? మీరు మాట వింటే బ్రతుకుతారు. మాట వినడం అంటే ఈ చెవులతో వినడం కాదు, విన్నదాన్ని నెరవేర్చినప్పుడే నువ్వు వింటున్నట్టు లెక్క. ఆమెన్. రేపుకమ్మా ఇప్పుడు కూడా వినకపోతే ఎట్లమ్మా? ఆదివారం నాడు వచ్చి కదా ఇంటికైతే ఎవరు చెప్పడు వాక్యం. వినడం అంటే ఏంటిదంటే విన్నది నెరవేర్చినప్పుడే విన్నట్టు లెక్క. ఆమెన్. హల్లెలూయా. ఇగో తుపాకిస్తున్నా నీకు అని చెప్పి తుపాకిస్తే ఏం లాభం? అందులో గుళ్ళు లేనిది పనిచేస్తుందా? వాక్యం వింటేం లాభము? విన్నదాన్ని చేయనప్పుడు. వాక్యం వచ్చేది ఎందుకు అని అంటే నువ్వు విని దాని ప్రకారంగా జరిగించడానికే దేవుని వాక్యము విడుదల అవుతూ ఉంటుంది. ఆమెన్. హల్లెలూయా. ఉన్నారా లేరా ఇక్కడ? అందరం కూడా దేవుని సన్నిధిలో ఆయన వాక్యం మీద ఆధారపడడానికి నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడే వాక్యాన్ని మనకు నేర్పిస్తాడు. ఆమెన్. ఈ వాక్యం ఎవ్వరు కూడా నేర్పించరు. ఈ వాక్యంలో ఉన్న సంగతులు కేవలము దేవుని ఆత్మకే తెలుసు. ఆ మర్మములు దేవుని ఆత్మకే తెలుసు. ఆ సీక్రెట్స్ అన్ని దేవుని ఆత్మకే తెలుసు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించకపోతే వాక్యం మనకి ఏమీ తెలియదు. హల్లెలూయా. సో ఆత్మ దేవుడు మనందరికీ ఎంతో అవసరం. చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు వింటే మీరు బ్రతుకుతారు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదు నాకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుతాను. ఏం చూపుతాడట? మీకు వినబడతలేదా మైకు? వింటలేరా మీరు? చెవులు ఇన్నే ఉన్న మైండ్ ఎక్కడన్నా ఉందా? దావీదు నాకు చూపిన శాశ్వత కృప ఎవరికి చూపుతాడట? చెవి యొగ్గి వంచటోళ్ళు. దైవజనుడు ఆయన ఇప్పుడు లేరు, నిద్రించినారు. డైరెక్ట్ ప్రిన్స్ గారు అంటారు, చెవి యొగ్గడం అంటే ఎట్లా? చెవి వంగుతుందా? చెవి వంచరు అంటే అసలు వాక్యమేమో చెవి వంచితేనే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తా అంటుంది, చెవేమో ఎన్నడు వంగది. చెవి వంగాలంటే ఏం వంగాల? తల వంగాల. ఆమెన్. అంటే దాని అర్థమైంది, మన మెడ వంచి దేవుని కాడి మోయాల. హల్లెలూయా. దాని అర్థమైంది, దేవుని దగ్గర మనం తగ్గించుకోవాలా, చెవి యొగ్గాల. మనం దేవుని వాక్యం వస్తున్నప్పుడు ఇష్టం ఉన్నట్టు అటు ఇటు తిరగద్దు. దేవుని వాక్యం విడుదలవుతున్నప్పుడు భయముతో, శ్రద్ధతో దేవుడు ఇక్కడ ఉన్నాడని నువ్వు ఆశ కలిగి ఉంటే అప్పుడు నిశ్చయంగా దేవుడు నిన్ను తాకడం నువ్వు గమనిస్తావు. నీ విశ్వాసాన్ని బట్టే దేవుడు నీ కార్యములు జరిగిస్తాడు. ఆయన మంచి దేవుడు, నేర్పిస్తాడు. దెబ్బలు కొడతానే ముందే చెప్తాడు, దన్నన కొట్టే దేవుడు కాదు. ఆమెన్. చెప్పి చేస్తాడు ఆయన. అందుకే ఈ సమయంలో మరి మనం దేవుని వాక్యం మీద ఆధారపడాల. హల్లెలూయా. ఎందుకు మనము దేవుని సన్నిధిలో ఫలించలేక ఆధారపడకుండా ఉంటున్నామంటే మనమందరం కూడా ఆయన దొరికే కాలంలో ఆయనను చూడండి, 6వ వచనం, ఆయన దొరికే కాలంలో ఆయనను వెతకట్లేదు. సంఘానికి వస్తున్నాం, ఇంకా ఇంటి విషయాలు ఆలోచిస్తున్నాం. చర్చికి వస్తున్నాం, నిద్రపోతున్నాం. చర్చికి వస్తున్నాం, పక్కోళ్ళతోని మాట్లాడుకుంటూ కూర్చుంటున్నాం. అంతేనా? మీరు ఆ స్థితిలో ఉంటే గనక ఇలాగో దెబ్బతింటారు. యెహోవా మీకు దొరకు కాలమందు ఆయనను వెదకండి. అందరం చప్పట్లు కొడదాం, అందరం కూడా. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రభువు దొరికే కాలంలో ఆయనను వెతకాల. ఆమెన్, ఆమెన్. ఏదన్నా అప్లికేషన్ ఫామ్ ఇచ్చే డేట్ అయిపోయినాక కూడా అప్లికేషన్ చేస్తా అంటే నడుతుందా? ఇది అంతే. దేవుడు ఉన్నప్పుడే ఆయనను వెతుక్కోవాలా. ఆమెన్. ఆయన దొరుకుతున్నప్పుడే వెతుక్కోవాలా. ఎంతమంది వెతుకుతారు ఆ విధంగా? ఆశ కలిగి ఎదురు చూస్తున్న వాళ్ళు వెతుకుతారు. లేకపోతే అయ్యా అయ్యా మేము వచ్చినాం తీయ్యా, ఇప్పటిదాకా ఈయన్నే ఉండిపోయినాం, ఇంటికి వచ్చినాం అంటే తీస్తాడా? ఏమంటారు పాల్సన్? మేము ఇన్ని రోజులు నమ్మకంగా ఉన్నాం అని చెప్పేసి విర్రవీగితే నడుస్తుంది మనకు? నువ్వు ఎన్ని రోజులు నమ్మకంగా ఉన్నా ఆయన ఉన్నప్పుడు నీవు లేవు. పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు నీ దివిటీలు పట్టుకొని నీవు ఆయనకు కనబడలే. నీకోసం డోర్ ఓపెన్ చేసినప్పుడు నువ్వు లోపలికి పోలేదు. బుద్ధి కలిగిన వాళ్ళు ఉన్నారు, బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు. సంఘంలో బుద్ధి కలిగిన వాళ్ళు ఉంటారు, బుద్ధి లేని వాళ్ళు ఉంటారు. ఆమెన్. 2 రకాలు ఉంటారు ఇక్కడ. బుద్ధి కలిగిన కన్యకలు ఏం చేస్తారు? ఎప్పుడు కూడా సిద్ధ మనసుతో ఉంటారు. పెళ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో తెలియదు, నా ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు, యేసుప్రభు ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు. కాబట్టి ఇప్పుడే నేను మారు మనసు పొంది దేవుని కొరకు ఎదురు చూస్తానని ఎదురు చూస్తారు. ఎగిరే సంఘం. ఇంకా రేపటిదాకా తప్పు చేయొచ్చు, ఇంకా ఎల్లుండి దాకా చేయొచ్చు, ఇంకా ఏడాది దాకా బతకచ్చు, ఇప్పుడే సత్తమా అనుకొని కొందరు బేఫికర్లు ఉంటారు. దేవుడు వస్తాడు, వెళ్ళిపోతాడు. ఆమెన్. రెడీ లేని వాళ్ళందరూ ఏమవుతారు? విడువబడతారు. ప్రభువు దొరికే కాలంలో మనము వెతికే వాళ్ళంగా ఉండాలా. హల్లెలూయా. ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకోనండి. హల్లెలూయా. ఇప్పుడు నేను హైదరాబాద్ సంఘాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చిన. ఇప్పుడు హైదరాబాద్ సంఘానికి వాక్యం చెప్తే వినబడుతుందా? ఎందుకు వినబడది? దూరంగా ఉన్నారు కాబట్టి. ఆమెన్. ఇక దగ్గర చెప్తలే, ఇక దూరం వల్ల చెప్తున్నాను. దూరం మనిషి ఉన్నాడు అనుకుందాం, నువ్వు పిలిచినా వినబడదు. దగ్గరున్నప్పుడే నువ్వు పిలిస్తే పలుకుతాడు. ఆమెన్. ఆ విధంగా మనకు అర్థం కావడానికి కొరకు దేవుడు అంటున్నాడు, దేవుడు నీకు దగ్గరగా ఉన్నప్పుడే ఆయనకు చెప్పుకో, ఆయనను పిలువు, ఆయనను వేడుకో. ఇక్కడ మనం ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసుకున్నాం ఇందాక, దేవుడు ఇక్కడ ఉన్నాడని. ఆయన సన్నిధిని అనుభవించినాం ఆరాధిస్తున్నప్పుడు. ఆయన ఇక్కడ ఉన్నాడు కాబట్టి అద్భుతాలు ఆటోమేటిక్గా జరిగిపోతాయి. ఆయన ఉన్నప్పుడు అడుక్కునే పని లేదు. దేవుడు దగ్గర ఉన్నప్పుడు గట్టి కొర్రే అవసరం ఉంటుందా? చెప్పండి. పక్కకే ఉంటే కేకలేసినావు మనకి ఎట్లుంటుంది? నీకు దేవుడు పక్కకున్నది తెలుస్తలేదు, దేవుడు దూరం ఉన్నది తెలుస్తలేదు. అందుకే ఆయన అంటున్నాడు, నీవు ఆయన సమీపంగా ఉన్నప్పుడే ఆయనను వేడుకు అంటున్నాడు. హల్లెలూయా. భక్తిహీనులు తమ మార్గమును విడువాలి. భక్తిహీనులు తమ మార్గమును విడువాలే. సంఘములో భక్తిహీనత కొంచెం కూడా ఉండకూడదు. వెతికిన భక్తిహీనత కనిపించొద్దు. నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేయొద్దు. అరే నువ్వు తప్పు చేస్తున్నావురా నీ మనస్సాక్షి నీ మీద చెప్పొద్దు. మనస్సాక్షి అంటే కాన్షియస్, ఆత్మ. మన ఆత్మ మన మీద నేరారోపణ చేయకూడదు. హల్లెలూయా. ఇవి చాలా అర్థం చేసుకుంటే అర్థమయ్యే పదాలు ఇవి. ఈ మనస్సాక్షి ఏంది, ఆత్మ ఏంది, ఈ సబ్కాన్షియస్ ఏంది, కాన్షియస్ ఏంది, ఇవన్నీ కూడా మనము వాక్యంలో ఎదుగుతూ ఉన్నప్పుడు మనకి ఇంకా స్పష్టత దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమెన్. సో కొత్త నిబంధనలో మనస్సాక్షి అంటున్నారు ఆత్మని. కాబట్టి ఈ దినము నువ్వు తప్పు చేస్తున్నావని నీకు అనిపిస్తే ఆ తప్పును విడిచిపెట్టాయి అంటున్నాడు దేవుడు. భక్తిహీనులు తమ మార్గమును విడిచిపెట్టాలా. ఆమెన్. భక్తిహీనులు ఎవరు? ఈ లోకంలో ఉన్న మైలు అంటించుకున్న వాళ్ళు. ఆమెన్. భక్తిహీనులు ఎవరు? ఈ లోకంలో ఉన్న మైల అంటించుకున్న వాళ్ళు. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో 27వ వచనంలో ఏమనుంది? ఈ లోక మాలిన్యము అంటకుండా బ్రతికే వాళ్ళే భక్తి పరులు. ఈ లోకంలో ఉన్న మైల బురద అంటకుండా ఉండేవాళ్ళే భక్తి పరులు. ఆమెన్. పక్కలకు చెప్పండి, ఈ లోకంలో ఉన్న బురద అంటిందా నీకు? ఉన్నది ఇంకేమన్నా బురద? బురద ఉన్నన్ని రోజులు, ఈ లోకంలో ఉన్న మైలు ఉన్నన్ని రోజులు నీవు ఇంకా భక్తిహీనుడవే. ఆమెన్. శుక్రవారం తెలుసుకున్నాం ఏమని?
దేవుని దగ్గర నిజమైన భక్తి ఏంటంటే చిన్న పిల్లలకు, దిక్కులేని వాళ్లకు, విధవరాండ్రకు, వారి ఇబ్బందుల్లో మనం ఏం చేయాలా? పరామర్శించాలా. వాళ్ళ అవసరాల్లో, అక్కర్లో వాళ్ళకి సహాయము చేయాలా. ఆమెన్. సంఘం చేస్తుందా? దిక్కులేని వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలా. ఆమెన్. విధవరాన్లను జ్ఞాపకం చేసుకోవాలా. వాళ్ళ ఇబ్బందుల్లో వాళ్ళని కలుసుకోవాలా. మనం తల్లి తండ్రిని కోల్పోయిన ప్రతి ఒక్కరిని మనము, సంఘమే తల్లిగా నిలబడాలా, దేవుడు తండ్రిగా నిలబడతాడు. ఆమెన్. హల్లెలూయా. అది నిజమైన భక్తి. ఆ భక్తి లేని వాళ్ళు, ఈ లోకంలో ఉన్నదంతా అంటించుకున్న వాళ్ళందరితో దేవుడు అంటున్నాడు, భక్తిహీనులు తమ మార్గాన్ని విడువాలే. ఆమెన్. అంటే దాని అర్థమైంది, దుష్టులు తమ తలంపులు మానవలెను. దుష్టుల కిందికి వేసేస్తున్నాడు. చెడ్డగా ఆలోచిస్తారు వీళ్ళు. దేవుని బిడ్డలైనప్పటికీ దుష్టత్వంలో ఉంటున్నారు. వాళ్ళ ఆలోచనలు ఏం కావాలా? వాళ్ళ ఆలోచనలు మానుకోవాలా. ఆమెన్. అమ్మ, ఎంతమంది ఇక్కడ లోకరీత్యాగా ఆలోచించేటోళ్ళు ఉన్నారు, లోకం విధంగా. ఇక్కడ అంటున్నాడు దేవుడు, దుష్టులు వాళ్ళ ఆలోచనలు మానుకోవాలంటున్నాడు. ఆమెన్. ఏమంటున్నాడు? దుష్టులు తమ తలంపులను మానుకోవాలా. దుష్టుల తలంపులు దేవుని తలంపులా? చెప్పండి. వాళ్ళకు ఈ లోకంలో ఉన్న తలంపులే వస్తాయి. కాబట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, మనం నీతిమంతులం కాబట్టి దేవుని ఆలోచనలు మనకు రావాలా. ఆమెన్. మనలో ఏముండాలా? దేవుని ఆలోచనలతో నింపబడాలా. హల్లెలూయా. పక్కలకు చెప్పండి, మనం దేవుని ఆలోచనలతో నింపబడాలని చెప్పండి. మనం అక్కడ దేవుడు నా తలంపులు వేరు, నీ తలంపులు వేరు అంటున్నాడు. నెక్స్ట్ డే నా తలంపులు మీ తలంపులు వంటివి కావంటుండు. కాబట్టి మన తలంపులన్నీ పోవాలి. మన అన్ని దుష్ట తలంపులు, మన ఆలోచనలన్నీ చెడ్డవి. మన ఆలోచనలు ఎక్కడొస్తాయి? మనస్సులో వస్తాయి. మనం ఎక్కడ ఆలోచిస్తాం? నీ మనసులో అనుకుంటావు, నీవు అన్ని చెడ్డవి అనుకుంటావు. కాబట్టి నీ మనస్సు మారాలని దేవుడు చెప్తున్నాడు. మనస్సు మారాలంటే నీ ఆలోచనలు మారాలా. ఆమెన్. నీ మనస్సు ఎట్లా మారుతుంది? నీ ఆలోచనలను బట్టే. హల్లెలూయా. నీవు దేవుని గురించి ఆలోచిస్తే నీ మనస్సు దేవుని సంగతుల పైన ఉంటుంది. కాబట్టి మారు మనస్సు కలిగి ఉంటావు. ఆమెన్. నీ మనస్సు ఈ లోకంలో ఉన్న వాటి గురించి ఆలోచిస్తే నీవు ఈ లోకంలో ఉన్న వాటి గురించి ఆలోచిస్తావు. కాబట్టి నువ్వు దయ్యంలాగా నీ ఆలోచనలు ఉంటాయి. ఆమెన్. సాతానుని యొక్క ఆలోచనలు నీకు వస్తాయి. ఏమొస్తాయి? ఆమెన్. హల్లెలూయా. ఎలిజబెత్తవా, వింటున్నారా? నేను అక్కడ వాక్యం ముగించిన తర్వాత కొద్దిసేపే వాక్యం తీసుకున్నాం అంటున్నారు. ఆశ కలిగి ఉండాలి మనం. ఆమెన్. ఆశ కలిగి ఉండాలి. మీరు ఈరోజు ఇక్కడికి ఇంత కష్టపడి వస్తున్నారు, మీరు దేవుని చేత నింపబడాలా. ఆమెన్. మన మైండ్ మారకపోతే మన బ్రతుకు మారదు. నువ్వు ఆలోచించే ఆలోచనలను బట్టే నీ జీవితము ఉంటుంది. ఆమెన్. నేను పక్కోళ్ళకి చెప్పమంటే మీరు అల్కగా తీసుకుంటున్నారేమో. ఇప్పుడు గట్టిగా చెప్పండి, పక్కోళ్ళ చేతిలో చేతిచ్చి, నువ్వెట్లా ఆలోచిస్తే నీ జీవితం అట్లనే ఉంటుందని చెప్పండి. నువ్వు లోకంలో ఉన్నట్టు ఆలోచిస్తే నీ జీవితం లోకంలో ఉన్నట్టే ఉంటుంది. నువ్వు దేవునిలో ఉన్నట్టు దేవుని ఆలోచనలు ఆలోచిస్తే నీ జీవితం దేవునిలాగా ఉంటుంది. ఆమెన్. ఈ సంగతులన్నీ మీరు తెలుసుకోవాలమ్మా. చిన్న విషయాలే కానీ ఇవి చాలా విలువైనవి. చదువుతున్నాం, వింటున్నాం, విడిచిపెడుతున్నాం, చదువుతున్నాం, వింటున్నాం, విడిచిపెడుతున్నాం. ఎందుకో ఆ కారణం ఎందుకో ఈ దినం మనం తెలుసుకుందాం. ఎగురుతున్న పరిచర్య అంటున్నాం, వాక్యం మీద ఆధారపడట్లేదు మనం. వాక్యం ఎక్కడ కనిపిస్తుంది? ఎక్కడ లేదు. నీ తలంపులు నా తలంపుల వంటివి కావంటున్నాడు. ఆమెన్. మరలా చూడండి, అక్కడ భక్తిహీనులు తమ మార్గమును విడువలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల. తిరగడం అంటే ఏంది? రిబికమ్మ, తిరగడం అంటే ఏంది? ఈ రకంగా పోయేటోడు ఈ విధంగా తిరగాల. ఆమెన్. ఈ రూట్లో పోయేటోడు ఏం కావాలా? తిరగాల దేవుని వైపు. ఆమెన్. అంటే దాని అర్థమైంది, మారు మనస్సు పొందాలా. ఆమెన్. దేవుని నమ్మిన వాళ్ళందరూ కూడా ఏం పొందుకొని ఉండాలా? మారు మనస్సు పొందుకోవాలా. హల్లెలూయా. దేవుని నమ్మిన అంటే సరిపోదు.
ఆ వాక్యం నీలో కనబడాలా. ఆమెన్. దేవుని నమ్మినా అనుకుంటే తాగుబోతులాగా ఉన్నావనుకో, నువ్వు దేవుని నమ్మకంలోనికి వస్తావా? దేవుని బిడ్డలోనికి బూతులు వస్తూనే ఉన్నాయి అనుకుందాం. మారు మనసు లేకపోతే బూతులు వస్తూనే ఉంటాయి. అందుకే దేవుడు తిరిగేయమంటున్నాడు సంఘాన్ని ఎగరాలంటే. ఆమెన్. దయచేసి ఇక్కడున్న సంఘం ఈ మాటలు గ్రహించాలి. ఇవి చాలా విలువైన సంగతులు. మనము దేవుని సన్నిధిలో ఆయన వైపు తిరగాల. ఎవరి వైపు? దేవుని వైపు. దేవుడు అంటే దేవుని మాటనే. ఆమెన్. దేవుడట ఏడగనబడతాడు అని అనుకోకండి. నువ్వు వింటున్న మాటనే దేవుడు. దేవుడు ఎక్కడ కనిపిస్తాడు మనకి? వాక్యమే దేవుడు. ఆ వాక్యము జీవం కలిగింది కాబట్టి అది కదులుతుండడం నువ్వు చూస్తావు, అది జీవం నీకు ఇవ్వడం చూస్తావు. ఈ మాటలు నీలో గొప్పగా కార్యములు చేస్తాయి. ఆమెన్. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? దేవుణ్ణి మీరు వేడుకొనండి. దేవుడు తప్పకుండా ఆయన దొరికినప్పుడు వేడుకుంటే ఆయన ఇస్తాడు మనకి. ఆమెన్. దేవుని వాక్యం అంటుంది. దీపకన్నా ఏమంటుంది దేవుని వాక్యము? మీ తలంపులన్నీ చెడ్డయి, నా తలంపుల్లాగా మీ ఆలోచనలు కావు. మీరు మారు మనసు పొందండి. మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు అని చెప్తున్నాడు. ఆమెన్. చెవియొగ్గి నా యొద్దకు రండి, ముద్దు పెట్టుకుంటా అంటున్నాడా? చెవులు ఎందుకొరకు? తినడానికా చెవులు? వినడానికా? గట్టిగా చెప్పండి శారమ్మ. చెవులు ఎందుకొరకు? వినడానికి. వినాలంటే అక్కడ ఎక్కడో మాట్లాడాలి, అంతేనా కదా? దేవుడు అంటున్నాడు, నేను మాట్లాడుతున్న మాటలు ఎట్లుంటున్నాయంటే, నేను మాట్లాడే మాట మీ చెవులకు వచ్చినప్పుడు అది ఏం చేయాలంటే, ఆ వాక్యమే నీ మనస్సు, నీ జీవితాన్ని ఏం చేస్తుందట? మార్చేస్తుంది. ఆమెన్. హల్లెలూయా. బోధిస్తున్నాను కానీ నా లోపల అంతరంగం అంతా కదులుతూ ఉన్నది. దేవుని స్వరం దేవుడు విడుదలిస్తున్నాడు. ఏమని? చెవియొగ్గి నా యొద్దకు రండి, దప్పిగొన్న వారు రండి అనే మాట మనం వింటున్నాం. ఆ మాట ఏం చేస్తుందో చెప్తున్నాడు. దేవుని వాక్యం ఎట్లుంటున్నదంటే, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నావో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఆమెన్. అంటే చాలా గొప్పగా దేవుడు మన కొరకు ఆలోచిస్తున్నాడు. ఆ గొప్పగా ఆలోచించిన వాక్యాలు, ఆ మాటలు, ఏ బాబు నేను నిన్ను ఆశీర్వదిస్తానంటే ఇక్కడ వింటావు, ఇక్కడ వదిలేస్తావు, దాన్ని నువ్వు నమ్మవు. ఇంకెన్ని రోజులు ఈ గుడ్డితనం అంటారు. దేవుడికి ఇష్టమైనప్పుడు నువ్వు ఉండడం నీకు చేత కదా? దేవుడికే ఇష్టమవుతుంది నువ్వు కష్టం అనుభవించడం. కొద్ది దినముల తర్వాత దేవుడు నిన్ను ఏం చేస్తాడు? తానే వచ్చి నిన్ను ఎత్తుకుంటాడు. దేవుడు ఎత్తుకునేదాకా ఆగవా? నీకు నువ్వు తొందరపడి ఏదో చేద్దాం అనుకుంటావు. దేవుని టైం వచ్చినప్పుడు నువ్వు అక్కడ ఉండవు. ఆమెన్. ఫలానా తారీఖు నాడు అక్కడ నిలబడు, నేను నిన్ను ఆశీర్వదిస్తా అంటాడు దేవుడు. వింటావు, విడిసబెట్టేస్తావు. నువ్వేవో ఏదో ఒక ప్రయాసపడతా ఉంటావు. ఆ తారీఖు నాడు నువ్వు అక్కడ నిలబడవు. అప్పుడు దేవుడు వచ్చి చూస్తాడు. ఉంటావా నువ్వు? ఉండవు. ఈ విధంగా క్రైస్తవులందరూ ఫలములు లేకనే నశించిపోతున్నారు. నమ్మడం, దేవుని నమ్మినవంటే చెప్తున్నారు కానీ వాక్యాన్ని ఎవడు నమ్మట్లేరు. ఆమెన్. సో అందుకే నేను చెప్తున్నా, నీలో నమ్మకం అనేది వాక్యం పైన ఉండాలి. ఆమెన్. నీవు నమ్మినప్పుడే అద్భుతాలు చూస్తావు. నువ్వు నమ్మిన ఎడల నీవు, వాక్యం ఏం చెప్తుంది? నువ్వు నమ్మిన ఎడల నీవు అద్భుతం చూస్తావు అంటున్నది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమని వాక్యం సెలవిస్తున్నది. ఈ దినం నమ్మండి. దేవుని వాక్యంలో ఎటువంటి ప్రాబ్లం లేదు. దేవుని వాక్యంలో ఏమన్నా ఉన్నదా అబద్ధం? దేవుని వాక్యంలో ఏమన్నా ఫాల్ట్ ఉన్నదా? మరి వాక్యం వినుకుంటా నీ బ్రతుకులో ఎందుకు చీకటి ఉంటుంది? వాక్యం వినుకుంటా నీకు ఇంకా రోగాలు ఎందుకు ఉంటున్నాయి? ప్రశ్న వేసుకుంటారు ఎప్పుడన్నా? వేసుకోవాలా? దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? దేవుని వాక్యం అట 10వ వచనం చూడండి. వర్షము, హిమమును, వర్షమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును కలుగుటక అది చిగుర్చి వర్ధిల్లినట్లు చేయునో అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. ఆమెన్. హల్లెలూయా. అందరం ఒకసారి లేచి నిలబడదాం. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆకాశం నుండి వర్షము, హిమము, మంచు ఎట్లయితే కురిచి ఈ భూమి మీద విత్తేవాడికి విత్తనము, భుజించేవానికి ఆహారం ఎట్లయితే ఇస్తున్నాయో, నా మాటలు కూడా అలాగే
ఉంటున్నాయి అంటున్నాడు. ఆమేన్. అమ్మ, ఎంతమందికి అర్థమవుతుంది? చెప్పిన మాట అర్థం కాలే. దేవుని వాక్యం నోట్లో నుంచి వెళ్ళిన మాట, ఆ మాట నెరవేరినాకనే మరలా దేవుని దగ్గరికి వెళ్తుంది అన్నట్టు అది. హల్లెలూయా. వర్షం భూమి మీదకి వచ్చి భూమిని తడిపి భుజించడానికి ఆహారం ఇస్తుంది, విత్తడానికి విత్తనాలు ఇస్తుంది. వర్షం ఎట్లయితే భూమి మీదకి వచ్చి మరలా అది ఆకాశంలోకి వెళ్ళిపోతుందో, అలాగే నా మాట కూడా మీ హృదయంలో పడ్డ తర్వాత నా మాట ఏం చేస్తుంది? అది మీ జీవితాలను మార్చేస్తుంది. ఆమేన్. మరి నీ బ్రతుకు ఇంకా మారతలేదంటే ఈ మాట నీ హృదయంలో పడనిస్తలేవు నువ్వు. ఆమేన్. దేవుని ఏమైనా తప్పు ఉంటుందా? మనది తప్పు ఉంటుందా? చెప్పండి, ఎవరి తప్పు ఉంటుంది? ఆ దేవుడు ఒక్కసారి సేవకుల ద్వారా, మరి తన దూతల ద్వారా ఆయన ఈ మాటలు నీకు సెలవిస్తే ఆ మాట ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆమేన్. ఇక నెరవేర్తలేదు, నువ్వు ఎన్ని వాక్యాలు విన్నా ఒక్క వాక్యం కూడా నీ జీవితంలో జరుగుతలేదంటే ప్రాబ్లం నీదే ఎక్కడనో ఉందని మనం తెలుసుకోవాలి. ఆమేన్. ఎక్కడుంది ప్రాబ్లం? కూర్చుందాం అందరం. ప్రాబ్లం ఎక్కడుంది? నీ త్రోవలు వంకరున్నాయి. ఆమేన్. నీ త్రోవలు దేవునికి అనుకూలంగా లేవు. నీవు దేవుని వైపు తిరగకుండా దేవుని వాక్యం నీలో పనిచేయమంటే చెయ్యదు. ఆమేన్. నీకు మారు మనస్సు లేకుండా దేవుని కార్యం జరగాలంటే జరగదు. ఆమేన్. హల్లెలూయా. వర్షం పడ్డప్పుడు పంటలు వండుతున్నాయా లేదా? విత్తనాలు వస్తున్నాయా లేదా? అలాగే దేవుని వాక్యం విత్తబడినప్పుడు అక్కడ మారు మనస్సు జరగాలా వద్దా? రక్షణ కావాలన్నా వద్దా? అక్కడ స్వస్థతలు జరుగుతాయా జరగవా? మరి ఎందుకు జరుగుతలేవంటే మనం మన బుద్ధిహీనతలో, దుర్మార్గపు మార్గాల్లో, దుష్టుల ఆలోచనలలో ఉంటున్నాం. కాబట్టి ఈ దినము సంఘము ఎగిరే సంఘంగా ఉండాలంటే ఆయన వాక్యాన్ని పంపి ఏ విధంగా అయితే మనల్ని బాగు చేయాలనుకుంటున్నాడో ఆ వాక్యానికి మనం విధేయులము అవ్వాలా. హల్లెలూయా. ఎన్నోసార్లు నీకు వాగ్దానం చేస్తాడు దేవుడు. ఎన్నో వాక్యాలు నువ్వు వింటావు, అబ్బా దేవుడు నాతోనే మాట్లాడింది అనుకుంటావు, కానీ అది నీ జీవితంలో జరగదు. ఎందుకు జరగదు? నీ బ్రతుకు మారలే, నీ మనస్సు మారలేదు, అయినా నువ్వు వాక్యం వింటున్నావు. నీ బ్రతుకు మారకుండా నువ్వు వాక్యాన్ని వింటే నీవు ఎప్పుడు కూడా దేవునిలో ఏమీ పొందుకోవు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు దేవుని వాక్యం మన జీవితాల్లో ఫలాలు ఫలిస్తలేదంటే ఇదే కారణం. నువ్వు మారు మనస్సు పొందలేవు. ఏది బుద్ధి ఉండేనో అదే బుద్ధి, ఏ మాటలు ఉండేనో అదే మాటలు, మనుషులు ఆలోచించిన ఆలోచనలు. ఆమేన్. మన మనస్సు మారి రూపాంతరము చెందాల. ఈ దినం మనం అందరం కూడా దేవుని సన్నిధిలో గుర్తుంచుకోవాలా. ఏదో మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడని కాదు, ఆయన ప్రేమిస్తాడు మంచోడు కాబట్టి. మరి తిరిగి మనం ప్రేమించాలొద్దా? మనం కూడా దేవుని ఏం చేయాలా? ప్రేమించాలి. ఎట్లా ప్రేమిస్తున్నాం? మనం ఇంత ప్రేమిస్తున్నామా? దేవుడేమో ప్రాణం పెట్టేంత ఇంత ప్రేమిస్తే మనం ఎంత ప్రేమిస్తున్నాం దేవుణ్ణి? తిరిగి ప్రేమిస్తలేం. ఇట్లా ఉండి సంఘం ఎదగాలంటే ఎక్కడి నుంచి ఎదుగుతుంది? మన త్రోవలన్నీ అంకర పెట్టుకొని చక్కటి తోవలో నడుస్తున్నాఅని చెప్పుకుంటున్నాం మనం. ఆమేన్. మనల్ని మనం సరి చేసుకోవాలి. అప్పుడు ఇక్కడ విత్తబడుతున్న వాక్యం ఏమవుతుందంటే అది మనకు విశ్వాసాన్ని కలిగిస్తుంది. ఆమేన్. వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసము. ఆ వాక్యం వినంగా వచ్చిన విశ్వాసాన్ని నువ్వు నమ్మాలా. అవును ఇది నిజమే అని నీ నమ్మకం నువ్వు నమ్మాలా. ఆమేన్. అందుకే దేవుడు అన్నాడు, నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయం శూన్యంలో భూమిని వేలాడదీసిండు. ఆయన మాట అనే పునాది, మాట మీద భూమి నిలబడ్డది. ఈ పరిచర్య కూడా ఎవరి మాట మీద నిలబడాలా? దేవుని మాట మీద. అందుకనే మనం ఎగిరే పరిచర్య అయినప్పటికీ మన పునాది దేవుని వాక్యమే. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం అందరం కూడా. కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో అడుగుదాం, ప్రభువా ఇంతదాకా నువ్వు మా జ్ఞాపకం చేసినావు, చాలా సంగతులు జ్ఞాపకం చేసావు నాయన. మేము ఎలా బ్రతకాలో, సంఘం ఎలా మేము ప్రేమ కలిగి జీవించాలో, వాక్యాన్ని ఎంత ప్రేమించాలో, వాక్యానికి ఎంత గౌరవించాలో, నీకెంత భయపడాలో, నీ మాటకి మేము ఎంత విలువీయాలో మాకు నేర్పించినావు తండ్రి. నీవే సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావం మీకే చెల్లును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. అందరము మనం ఈ సమయంలో అందరం కూడా ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. ఈ దినం కూడా
మనం కళ్ళు మూసుకొని హృదయం అంతటితో దేవుణ్ణి అడుగుదాం. ప్రభువా నీవు నాకెంత అవసరం అని అడుగుదాం. దేవా నీ వాక్యమే నాకు ఆధారం నాయన. వాక్యాన్ని పరిశుద్ధాత్ముడే నాకు నేర్పించగలుగుతాడు. పరిశుద్ధాత్మ లేకుండా నీ వాక్య సత్యం నాకు తెలియదు నాయన. నేను వాక్య సత్యముల్లో నేను నడుచుకున్నట్లు తండ్రి నాకు నీ కృప అనుగ్రహించు. అందరం అడుగుదాం. పరిశుద్ధాత్మ దేవా, ఇంతదాకా నీవు సేవకుని వాడుకొని అనేక సంగతులు నేర్పించినట్టుగా తండ్రి మేము నూతన బలం పొందుకుందాముగాక. వచ్చిన బలమంతా నీ పరిచర్య కొరకు ఎగరడానికి తండ్రి, ఇదిగో తండ్రి రెక్కలు చాపి ఎగిరే పరిచర్యలో మేము గొప్ప కార్యములు చూచుదాముగాక. తండ్రి నీవెట్లున్నావో మేము కూడా అలాగే ఉన్నాం కాబట్టి వాక్యం మీద ఆధారపడదాముగాక. దేవా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న దయమనమ్మ ప్రార్థన చేస్తుంది, కృపమ్మ ప్రార్థన చేస్తారు. వాక్యం విన్నదాన్ని సంఘమంతా నెరవేర్చినట్లు దేవుడు బోధించిన ప్రతి మాట ప్రతి ఒక్కరి హృదయాల్లో అది కార్యము చేయునుగాకని ప్రార్థిస్తారు. అందరం ఏకీభవిద్దాం. థ్యాంక్ యూ లార్డ్. దయమనమ్మ ప్రార్థించండి అమ్మా. కమన్ కళ్ళు మూసుకుందాం అందరం.